జై భవాని, నేను మీ సురేంద్ర అండి. ఆ, పవన్ కళ్యాణ్ గారు రాజ్యసభ సీట్లు మొన్న ఒక సీటు రాజ్యసభ సీటు ఒకటి వచ్చింది. అది పవన్ కళ్యాణ్ గారు లింగంనేని రమేష్ గారికి ఇచ్చారు. అది ఆయన ఇష్టం. పవన్ కళ్యాణ్ గారికి ఎవరికి ఇవ్వాలనేది ఆయన ఇష్టం. ఆయనకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటారు. అది బిజినెస్ మ్యాన్ అంగోట వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎవరికి ఇవ్వాలనుకుంటే అది వాళ్ళకి ఇచ్చుకుంటారు. దాన్ని క్వశ్చన్ చేసే హక్కు ఎవరికీ లేదు. అది ఆయన ఇష్టం. ఆయన పార్టీ ముఖ్య నేతలతో సంప్రదించి ఉంటాయి. ఈ జగన్మోహన్ రెడ్డి అలాగే కొంతమంది వైసీపీ నాయకులు లింగంనేని రమేష్ గారికి ఎందుకు ఇచ్చారని అడుగుతారు. నాకు అర్థం కావడంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉందంటే, ఏదో పవన్ కళ్యాణ్ గారికి ఆ 21 సీట్లు ఈయనే గెలిపించి, ఈయన ప్రజలే దగ్గరుండి గెలిపించి ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ఏమన్నా పర్థం ఉందా సార్? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకా 151 సీట్లు ఉన్నారు అనుకుంటున్నారా? ప్రజెంట్ మీకు 11 సీట్లే సార్. మీకు రాజ్యసభ అనేది ఒక సీటు కూడా రాదు. ఎందుకంటే మీకు 11 సీట్లతో పరిమితం అయ్యారు. మీరేంటంటే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. ఆ హోదా కోసం మేము అసెంబ్లీకి రాదాము అంటారే. ఏంది సార్ మీరు? సరే, ఇవన్నీ కాదు సార్, నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను మిమ్మల్ని. మీకు ఇంతకుముందు 151 సీట్లు వచ్చినప్పుడు మీరు రాజ్యసభకు ఒక 10 సీట్లు అనుకుంటా సార్. మీరు లింగమనేని గారికి ఎందుకు ఇచ్చారు అంటున్నారు కదా సార్. మీరు మన అయోధ్య రామరెడ్డి గారికి ఎందుకు ఇచ్చారు? ఓకే, ఆయన బిజినెస్ కావచ్చు, ఆయనకి ఇచ్చారు. ఆయన మీకు బ్యాక్గ్రౌండ్ ఏమైనా సపోర్ట్ చేసి ఉండొచ్చు, మీ పార్టీకి సపోర్ట్ చేసి ఉండొచ్చు, మీరు ఇచ్చి ఉండొచ్చు. నేను అడగా సార్, విజయసాయి రెడ్డికి ఎందుకు ఇచ్చారు సార్? ఓ, ఎందుకు ఇచ్చారా? అన్నగారు ఎందుకు ఇస్తారు? మీరు నాకు తెలిసి మీరు ఎందుకు ఇచ్చారనేది లోకానికి మొత్తం తెలుసు. ఎందుకంటే మీరు 16 నెలల జైల్లో ఉంటే ఆయన మీ వెనకాలే ఉన్నాడు కాబట్టి. ఏ2నో ఏ3నో అందుకు ఇచ్చారా? అది మేము క్వశ్చన్ చేస్తే మీకు ఎలా ఉంటుంది సార్? కాలిద్ది కదా, కాలకుండా ఉంటుందా మీకు? ఎవరిష్టం సార్, వాళ్ళకు వచ్చిన రాజ్యసభ వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటారు. మీకేంటి నొప్పి? ఐఎమ్ ఆస్కింగ్ సార్, మీకేంటి నొప్పి? ఆయన సీట్ ఆయన ఎవరికో ఇచ్చుకుంటే కళ్యాణ్ గారికి ఎవరికో ఇచ్చుకున్నారు. నీకు నాకు ఏంటయ్యా నొప్పి? నీకు ఇవ్వలేదా? ఓ, షర్మిలక్కకి ఇవ్వలేదని ఫ్రస్ట్రేషన్ పడుతున్నావా? కొంపదీసేమన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ హ్యాండ్ ఇచ్చింది కదా కర్ణాటక రాజ్యసభలో. ఏమో సొంత చెల్లి మీద ప్రేమ పుట్టుకొస్తుంది ఏమో నీకు. ఏం మాట్లాడుతున్నారండి జగన్మోహన్ రెడ్డి? వచ్చి అసెంబ్లీలోకి వచ్చి క్వశ్చన్ చేయండి సార్, ప్రశాంతంగా ఫైట్ చేయండి. ఏమన్నా మన కూటమి వాళ్ళు ఏమన్నా ఇవ్వకపోతే, ఇది ఇవ్వలేదు జనాలకి, మీరు ఇది హామీ ఇచ్చారు నెరవేర్చలేదు అనేది ఫైట్ చేయొచ్చు కదా. బెంగళూరు పోతావు ఎందుకు? నువ్వు సీఎంగా చేసింది ఎక్కడ? నీ ఇల్లు ఎక్కడ? నువ్వు క్వశ్చన్ చేస్తావు మళ్ళీ. నువ్వు ఏందన్నా నువ్వు? ఇది సిగ్గుండాలన్నా మనకి. మనం క్వశ్చన్ చేయకూడదు. ఏమన్నా తప్పు చేస్తే అసెంబ్లీలో ప్రశ్నించు, అంతేగాని రాజ్యసభ సీట్ల గురించి నీకెందుకన్నా? ఏందో అన్న మాట్లాడేది అంత విడ్డూరంగా ఉంటుందన్న. ఆ సాక్షి న్యూస్లో చూస్తున్నానన్నా, ఏందన్నా మీ డబ్బా మీరే కొట్టుకుంటారన్నా. రాజ్యసభ సీటు పవన్ కళ్యాణ్ గారికి ఎవరికి ఇచ్చుకుంటే మీకు ఏంటన్నా నొప్పి? సాక్షి టీవీలో అయితే లింగంనేని రమేష్ చంద్రబాబు నాయుడు గారి బినామీ, ఆయన సూట్ కేసులు తీసుకుని వెళ్తున్నాడు. నువ్వేనో వీడియో చూపెట్టినావు, ప్రూఫ్ చూపెట్టు. మాటలు కాదన్నా, ప్రూఫ్. యు వాంట్ ప్రూఫ్ ఉందన్నా నీ దగ్గర? అవి మట్టుకొండు. ఒక ఛానల్ ఉంది, ఒక పార్టీ మీద, ఒక మనిషి మీద బురద జల్లడం అయితే ముఖ్యంగా ముందుంటాడు. నువ్వు ఎత్తాల్సింది ఏందన్నా? నువ్వు ఎత్తాల్సిన ఎత్తలా. సరే, 4 సీట్లు 4గురికి ఇచ్చారుగా, ఒక ఎస్సీకి ఇవ్వచ్చు అనొచ్చుగా. నువ్వు అనలేవు. ఎందుకంటే నువ్వు ఆడిచ్చా ఎస్సీలకి? నీ 10 సీట్లు ఆడిచ్చావన్నా. 4-5 రెడ్లు ఉండే. నువ్వు అడగలేవు కదా ఇలాంటి జనాలకు సంబంధించి. నువ్వేం అడగలేవు కదన్నా, ఇలాంటి అడగలేవు.
నీకు అంత సీను లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేయాలా, అర్థం పర్థం లేని క్వశ్చన్ నువ్వు చేయాలా. ఆ సాక్షి మీడియా ఓపెన్ చేస్తే చాలు కూటమి గురించే వార్తలు వస్తాయి. అవి ఏం నిజాలు ఉండవు. మరి వీళ్ళు డబ్బా కొడతా ఉంటారు. మరి అవి పెట్టుకొని చూసేవాళ్ళు వాళ్ళ దేవుళ్ళు రా బాబు. నేను మొన్న ఒక్క 10 నిమిషాలు చూసా అన్న, నా తల ప్రాణం కిందకు వచ్చిందన్న. ఛానల్ చూడలేకపోయా 5 నిమిషాలు. నా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవచ్చు కానీ కదన్నా, మీ అంత మటుకి కొట్టుకోకూడదన్న బాబు. ఇప్పటికైనా మారండి అన్న. ప్రజల గురించి బయట పోరాడండి, లేకపోతే అసెంబ్లీలకు వచ్చి మాట్లాడండి, వింటారు 4 మాటలు. అంతేగాని ఆయన ఎవరికో రాజ్యసభ ఇస్తే నీకేంటన్నా, అమ్మో కన్నమన్నా బాబు. మారన్నా ఇప్పటికన్నా. నువ్వు ఒక 151 సీట్లు వచ్చిన నాయకుడివి, ప్రజెంట్ 11 ఇప్పుడు మారన్నా. ఒక మాజీ సీఎంగా ఉండన్నా నువ్వు, ఒక ఎక్స్ సీఎం నువ్వు. నీ మాట తీరు ఎలా ఉండాలి? నువ్వు సీఎంగా ఉన్నప్పుడే నీకు మాట్లాడడం చేత కాదు, ఇప్పుడు ఎలా ఉంటావులే అన్నా. నిన్ను అనుకోవటం నాది తప్పు. అదండి మన జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తున్నారు. ఏంటి, ఆయన సీటు కాదు అడిగేది, పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఇచ్చారని క్వశ్చన్ చేస్తున్నారండి. దాని గురించి మాట్లాడానండి. అన్నగారు చెప్పేది మటుకు మామూలుగా ఉండదన్న. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో మీరు కూడా ఒకసారి చూడండి భయ్య. ఒక్కసారి ఒక 10 నిమిషాలు సాక్షి టీవీ పెట్టుకొని చూడండి బాబు. వీళ్ళ డబ్బా వీళ్ళు కొట్టుకుంటారు భయ్య. కొంచెం అర్థం చేసుకోండి. మన యూట్యూబ్ మన సబ్స్క్రైబర్స్ కూడా ఒకసారి సాక్షి టీవీ చూడండి భయ్య. మీకు దండం పెట్ట ఒక్క 10 నిమిషాలు చూడండి చాలు. మీ జీవితంలో బెటర్ ఆ సాక్షి టీవీ.